ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇప్పుడు ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మరణం జరిగింది, అది సూసైడ్ అటెంప్టా లేదా యాక్సిడెంటా లేదా న్యాచురల్గా జరిగిందా, ఏది జరిగినా కూడా ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ ప్రేత మరొక జన్మను పొందే విధంగా దానికి అనుగ్రహం ఉండాలి. ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో మనకు 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 11వ రోజు ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తనకు ఇష్టం వచ్చినటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ, నా కారు, నా బండి, నా ఇల్లు, ఇది నా డ్రెస్సు, నేను పలానా రోజు కొనుక్కున్నా అని మనం ఏ విధంగా అనుకుంటామో మరణించిన తర్వాత కూడా వారు కూడా నా భార్య, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు అని వారు అక్కడక్కడే తిరుగుతారు. అది ఎవరికీ తెలియదు. విన్నరా? కనుక వారందరికీ సరైనటువంటి కృతం మనం చేసుకుంటూ పోవాలి. చనిపోయినండు కదా మనకేంది. ఇప్పుడు గోదానం ఉంటుంది. ఉదాహరణకు వైతరిణి నది అని చెప్పి ఉంటుంది. వైతరిణి నది యందు మనిషి యొక్క మాంసపు ముద్దలు, రక్తము, చీము, నెత్తురుతో ప్రవహించేటువంటి నది. ఊహించుకోండి, ఆ నదిని మనం కళ్ళారా చూస్తే ఏమవుతుంది? ఆ నది దాటాలి అంటే గోవు యొక్క తోక మాత్రమే పట్టుకొని దాటాలి అని చెప్పి మనకు శాస్త్రంలో, అంటే గోదానం జరగాలి. నిజమైన గోవును దానం ఎంతమంది ఇస్తున్నారు, ఎంతమంది ఇవ్వట్లేదు. ఇవాళ రేపు వెండి, మొన్న ఏదో గృహప్రవేశంలో చూశాను నేను, అది వీడియో వైరల్ అయింది. అది మీరు చూశారో లేదో, బొమ్మ ఆవు, చూశాను. బొమ్మ ఆవుకు దండ వేసి రిమోట్ అది ఇల్లంతా ఎగురుతూ ఉన్నది. అది దోషమే, అట్లా కూడా చేయకూడదు. ఓకే, అది దోషం. మనం మనుషులమే కదా, అన్నం తింటున్నాం కదా, అన్నం తినకుండా అక్కడ ప్లాస్టిక్ రైస్ పెడితే తింటావా? కడుపు నిండిపోతుందా? మనకు నిండిపోదు కదా అస్సలు. కనుక అవన్నీ ఉంటవి. ఏది ఏమైనప్పటికీ మీరు గోకర్ణ క్షేత్రం పేరు చెప్పారు కనుక ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. కనుక గోకర్ణ అంటేనే మనకు ఆవు చెవులు రూపకంగా అని, దానికి రకరకాలైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. అది అక్కడ ఆత్మలింగము, అది ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ స్టోరీ, రావణాసురుడికి సంబంధించింది. అదేవిధంగా గంగావళి అనేటువంటి ఒక నది, గంగావళి అనేటువంటి నది. అదేవిధంగా అఘనాశిని అనేటువంటి ఒక నది. ఈ రెండు నదులు కూడా మనకు చూసినట్టయితే గోవు యొక్క చెవి ఆకారంలో ప్రవహించడం వల్లనే దీనిని గోకర్ణ క్షేత్రముగా కూడా చెప్పడం జరిగింది అని మనకు ప్రసిద్ధి. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు విజువల్ ఆ పైనుండి డ్రోన్ కెమెరా లైక్ అది ఉంటుంది కదా, నాసా వాళ్ళు కానీ లైక్ మనకు వాళ్ళందరూ కూడా చూసారు. పైనుండి ఏదైతే డ్రోన్ కెమెరా రూపకంగా మనం చూస్తారో గోకర్ణ అనేటువంటిది ఒక ఓం ఆకారంగా ఉందట. ఉందట కాదు, ఉంది. గోకర్ణ అనేటువంటిది ఓంకారంతో మనకు కనబడుతుంది పైనుండి డ్రోన్ పెడితే. మరీ ముఖ్యంగా ఇక్కడ మనకు సాక్షాత్తు ఈ యొక్క రావణాసురుడు ఈశ్వరుని యొక్క పరమ భక్తుడు. అదేవిధంగా రావణాసురుని యొక్క అమ్మగారైనటువంటి కైకసి, ఈమె ఈశ్వరునికి మహాభక్తురాలు. ఈశ్వరునికి మహాభక్తురాలు అయితే ప్రతిరోజు నిత్యం ఈమె చేసేటువంటి పూజలకు బ్రహ్మ కుళ్ళుకుంటాడు. సాక్షాత్తు బ్రహ్మనే కుళ్ళుకుంటాడట. ఈమె చేసేటువంటి యొక్క పూజలకు సాక్షాత్తు ఈ కైకసి అంటే రావణాసురుడు చేసినటువంటి, రావణాసురుడు యొక్క తల్లి అయినటువంటి కైకసి చేసినటువంటి యొక్క పూజలకు ఇంద్రుడు కుళ్ళుకుంటాడు. ఓకే, ఇంద్రుడు అంటే ఏంది అంటే మనకు ఆచమనం చేయండి ఏ పూజ చేసినా కూడా ఇంద్రునికి చెందుతుంది. ఏ పూజనైనా ఆచమనం చేసే పూజ చేయాలి. సో ఇంద్రుడు అనేటువంటి అతను మనకు ఇక అది చాలా అద్భుతమైనటువంటిది. ఇంద్రుడు ఈ కైకసి చేసేటువంటి ఈశ్వరునికి రోజు చేసేటువంటి అభిషేకానికి, అర్చనకి కుళ్ళుకొని ఆ శివలింగాన్ని తీసి సముద్రంలో విసిరేస్తాడు. ఆ సముద్రంలో విసిరేసిన తర్వాత
ఎంతో బాధపడిపోతుంది, మా తల్లి బాధపడుతుందని చెప్పి ఈ యొక్క రావణాసురుడు తన తపస్సుతో ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తీసుకొని శ్రీలంకకు తీసుకువెళ్ళేటువంటి క్రమములో సాయంకాలం సమయములో అరేబియా మహాసముద్రం, అది సాయంకాలం సముద్రములో అక్కడ సంధ్య వార్చుకుందామని చెప్పి చూస్తూ ఉండగా ఎవ్వరు కనబడరు. ఎట్లా మరి? కింద పెట్టద్దు షరతు, ఒకటే షరతు, కింద కనుక పెడితే నేను అక్కడనే ప్రతిష్ఠించాలి, నేను అక్కడనే ఉంటాయి, ఇక మళ్ళీ నీకైతే నేను పైకి రాను అని చెప్పండి. మనం భూకైలా సినిమాలో ఎన్టీ రామారావు గారు ఎంతో నట విశ్వరూపం మనం చూస్తుంటాం. సో ఆ విధంగా ఒక బాలుడు వస్తాడు, సాక్షాత్తు గణపతి, ఆయన వచ్చినటువంటి బాలుడు గణపతి సాక్షాత్తుగా వచ్చి అద్భుతంగా కూడా మరి అక్కడ నిలబడితే, ఓ బాలక ఇది పట్టుకో, కాసేపు కిందనైతే పెట్టకు, నేను ఒక 5 నిమిషాలు వస్తా అంటాడు. ఇక అది కాస్త ఇక అది కర్మ ఇదే, అంటే కొన్ని తను స్నానం చేసే లోపే మనోడు కింద పెట్టేస్తాడు. అది ఎంత దాన్ని లేపుదామని చేసినా కూడా రాదు, ప్రతిష్ఠ అయిపోయింది అక్కడ. కనుక ఆ విధమైనటువంటి మహాముక్తి క్షేత్రం అది. అక్కడ ఎవరైతే పిండ ప్రదానాలు చేసి ఆ సముద్రంలో పిండ ప్రదానాలను కలుపుతారో అత్యంత అద్భుతంగా వీళ్ళకున్నటువంటి పితృదోషాలను నివృత్తి చేసుకోవచ్చు. ఓకే. అయితే కేవలం గోకర్ణ గురించి మనం చెప్పడం జరిగింది. ఈ పితృదోషాలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నవి, దీనికి సంబంధించింది ఎంతో పవర్ఫుల్ అని కానీ ఇంకా చాలా ఉన్నవి. తిల సంబంధిత కానీ ఇక్కడ మనకు సప్త ఋషులను ఆవాహనం చేసిన, లేదా మనకు ఇంకా చాలా ఉన్నవి ఇక్కడ చేసేటువంటి చిత్రగుప్తునికి సంబంధించి కూడా అతి రహస్య పూజలు కూడా ఇక్కడ మన ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది ఎందుకు అంటే కేతువు ఏంటిది అంటే మనకు అత్యంత మోస్ట్ పవర్ఫుల్ కేతువు, అంటే రాహుకేతువులలో కేతువుకు ఒకటి చిత్రగుప్తుడు, మరొకటి గణపతి, అధిపతి ప్రత్యధిపతి. కనుక ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ఇలాంటి కొన్ని విషయాలకు కేతు అనుగ్రహం పొందాలి. సో దానికి సంబంధించింది మనం నెక్స్ట్ దానిలో చేద్దాం. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నా, భార్యాభర్తలకు సంబంధించి ఇబ్బందులు అవుతూ ఉన్నా, మనం భుజించే ఆహారంలో తరచూ వెంట్రుకలు వస్తూ ఉన్నా, మనము భుజించే సమయంలో కాకుల అరుపులు వినబడిన, ఓకే, అదేవిధంగా కొంతమేర అప్పుడే మంచిగా ఉండి అప్పుడే గొడవ పడేటువంటి సందర్భాలు కానీ, ఇంట్లో కుళాయిలు తరచూ లీక్ అవ్వడం కానీ, ఒక్కొక్క చుక్క లీక్ అవుతూ ఉంటుంది వాటర్. ఇంట్లో గోడళ్ళల్లో మనకు ఉండేటువంటి వాల్స్లలో ఆ పైపు రిలేటెడ్ వాటర్ ఉంటుంది, అవి లీకేజ్ అయ్యి ఆ గోడ మొత్తము తడుస్తూ ఉన్నా, ఓకే. ఇంట్లో పితృదోషం ఉండేటువంటి ఇంట్లో ఏదో ఒక రూమ్లో తరచూ చీకటిగా ఉంటారు ఎవరైనా మనుషులు కానీ ఎవరైనా కూడా, లైట్ వేస్తే ఒప్పుకోరు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా అరచినా ఏమైనా గోల చేసినా ఆ ఇంట్లో ఉండేటువంటి పెద్దలు అరవద్దు అని కానీ గోల పెట్టద్దు అని కానీ, అంటే కొందరికి ఏదో ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది, కోపం వచ్చేస్తుంది, బీపీ, అరవద్దు అని ఏదో తెలియకుండానే. ఇప్పుడు ఒక మనిషి ఉదయం నిద్ర లేవగానే ఒక తీరుగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక తీరుగా, రాత్రి పడుకునే సమయానికి ఒక తీరుగా ఉన్నట్టుగా ఈ పితృదోషాలు ఉండేటువంటి వారి ఇంట్లో ఈ విధంగా ఉంటాయి. ప్రమాదాలు జరగడం 100% ఈ మనకు అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది, 1, 2, 3, అన్నకు 2 పిల్లలే, మా కూతుర్లే, తమ్మునికి 2 కూతుర్లే ఉంటారు. ఇగో ఇట్లా ఉంటుంది, అంటే వంశము అనేటువంటిది నిలబడడం కష్టం. ఇక్కడ అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అంటే, ఒక 10 కోట్లు తండ్రి సంపాదించాడు, 10 కోట్లు సంపాదించినటువంటి తండ్రి యొక్క ఆస్తిని సుమారుగా 100 కోట్లు చేయాలి. 20 కోట్లు కాదు, ఇంకా 30 కోట్లు అప్పు చేసి డౌన్ఫాల్ చేసేటువంటి కుమారుడు వీరికి ఉద్భవించే పరిస్థితి ఉంటుంది, పితృదోషాలు ఉంటాయి. ఓకే. పనులు జరగవు, గృహాలు నిర్మించుకొని మధ్యలో ఆగిపోతాయి, ముందుకు వెళ్ళవు. ఓకే.
మంచి సంబంధం మంచి సంబంధం మంచి సంబంధం అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు వీరిగా. సెట్ కావు సెట్ సంబంధం. కావు. 35 వచ్చినా సెట్ కావు. ఒకవేళ 35 వచ్చినా వివాహం చేసుకున్నా కూడా మొదటి సంతానం స్త్రీ సంతానం.